మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఇవాళ గుజరాత్ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. బ్యాటింగ్తో పాటుగా బౌలింగ్ విభాగాల్లో అత్యంత బలంగా పంజాబ్ జట్టు కనబడుతుంది. అయితే భీకర ఫామ్లో కూడా శ్రేయస్ అయ్యర్ సేన కనబడుతుంది. గతేడాది రన్నరప్గా నిలిచారు పంజాబ్. అయితే గిల్ నాయకత్వంలో ఆడబోతుంది గుజరాత్ జట్టు. సూపర్ ఫామ్లో మాత్రం సాయి సుదర్శన్తో పాటుగా జాస్ బట్లర్, అదేవిధంగా ఫిలిప్స్ కనబడుతున్నారు. ఇక గుజరాత్ను కలవర పెడుతున్నారు గిల్ ఫామ్. ప్రధానంగా చూసుకున్నట్లయితే గిల్ T20 కెరీర్కు కీలకంగా మారింది. ఐపీఎల్ సీజన్ కూడా. ఈ నేపథ్యంలో సిరాజ్తో పాటుగా ఇషాంత్, ప్రసిద్ధ్ కృష్ణ ఏదైతే గుజరాత్ బౌలింగ్లో కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సో బౌలింగ్లో బలంగా మాత్రం పంజాబ్ కింగ్స్ కనబడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే సత్తా చాటేందుకు కూడా సిద్ధమవుతున్నారు హర్షదీప్ సింగ్తో పాటుగా మార్కో ఎన్సెన్. సో ఓవరాల్గా మాత్రం ఈరోజు జరగబోతున్నటువంటి మ్యాచ్ పైన కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుంది. సో లాస్ట్ టైం మాత్రం రన్నరప్గా నిలిచినటువంటి వారు ఈసారి విన్ వైపు అడుగులు వేస్తారా? సో దాన్ని పక్కన పెట్టేస్తే ఈసారి వీటికి సంబంధించినటువంటి జట్ల మధ్య బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? సో ఇవాళ జరగబోతున్నటువంటి 4వ ఐపీఎల్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య ఏ విధంగా జరిగేటువంటి అవకాశం కనబడుతుంది? పిచ్కి సంబంధించినంత వరకు ఏ జట్ల మీద ఎక్కువ ప్రభావం ఉండేటువంటి పరిస్థితి ఉంది? ఇలాంటి అనేక అంశాల మీద నాతో పాటు ఎనాలిసిస్ చేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో వెంకట్ గారు, ఈ రోజు జరగబోతున్నటువంటి మ్యాచ్ పట్ల ఒకసారి చూసుకుంటే 4వ మ్యాచ్ అయినా స్కోర్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది సహా చాలా ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముందుగా గుజరాత్తో పాటుగా పంజాబ్, ఈ రెండు జట్ల మధ్య ఉన్నటువంటి బలహీనతలు ఏంటి? ఎస్ సిరాజ్, అంటే మనం ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి కనుక చూసుకుంటే నిన్నటి వరకు ఏదైతే కొంత అంటే లో స్కోరింగ్ మ్యాచెస్ లానే కనిపించింది నాకు. మొన్న 2 మ్యాచ్లు పక్కన పెడితే నిన్నైతే లో స్కోరింగ్ మ్యాచ్ లానే కనపడింది. అయితే ఈ రోజు మాత్రం నిన్న కూడా స్కోరింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేశాను. ఈ రోజు కూడా కొంత స్కోరింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్తాను. ఇక ముఖ్యంగా అంటే ఈ రోజు నిన్న మొన్న అంతకు ముందు టాస్ ఎలాగైతే కీలకమైందో, అంటే మ్యాచ్ విన్నర్ ఎవరు అనేది డిసైడ్ చేసేది టాస్ అనేది అయితే నేను స్పష్టంగా చెప్పగలిగాను. ఈ రోజు కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ముందు మనం జట్ల గురించి మాట్లాడుకునే ముందు అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ కానీ, పిచ్ కండిషన్స్ కానీ, వీటి గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు కనుక టాస్ గెలిస్తే ఎవరైతే వాళ్ళు ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే గత 2 మ్యాచ్లు వాంకడేలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, నిన్న ఏ విధంగా గౌహతిలో పరిస్థితి ఉందో, అంతకు ముందు ఆ చిన్నస్వామిలో ఏ విధంగా అయితే బ్యాటింగ్ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, అంటే మంచు ప్రభావం ఎలాగైతే ఉందో ఈ రోజు కూడా అటువంటి మంచు ప్రభావం దాదాపుగా కాదు 200% ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ చండీగఢ్ ఏదైతే ఈ రోజు పంజాబ్ కి సంబంధించిన హోమ్ గ్రౌండ్ చండీగఢ్ లో మ్యాచ్ జరుగుతోంది కాబట్టి దీనికి సంబంధించి అక్కడ అంటే హిమాలయన్ రేంజ్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి, అంటే దాదాపు 200-300 కిలోమీటర్ల దూరంలోనే హిమాలయన్ రేంజ్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కొండల ప్రభావం ఇదంతా కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మంచు ప్రభావం అనేది చండీగఢ్ లో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి సెకండ్ బౌలింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి టఫ్ కండిషన్స్ ఉంటాయి అనేది అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. అదే విధంగా ఇక బ్యాటింగ్ కాంబినేషన్స్ కి సంబంధించి ఈ రోజు ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయంలో కానీ, బ్యాటింగ్ బౌలింగ్ కాంబినేషన్స్ విషయంలో కానీ 2 జట్లు కూడా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది ఒకసారి కానీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ మొన్న మనం చూసుకుంటే ఒక ముంబై మ్యాచ్ లో తప్ప, అటు నిన్న ఆడినటువంటి ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో కానీ, మొన్న జరిగినటువంటి ఫస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో కానీ అక్కడ ఏదైతే రన్ రేట్ అనేది కొంత మైనస్ అయింది ఈ జట్లకి సంబంధించి. నిన్న సిఎస్కేకి మైనస్ అయింది, మొన్న ఎస్ఆర్హెచ్ కి మైనస్ అయింది. మొన్న అంటే ముంబై మ్యాచ్ లో కొంత కేకేఆర్ కి సంబంధించి పెద్దగా ఇబ్బంది లేదు కానీ ఈ 2 మ్యాచ్ కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో కూడా అంటే ఓడిపోయినా సరే భారీగా ఓడిపోకూడదు అనుకోవడానికి, అంటే ఎలా ఆడితే బాగుంటుంది నా ఒపీనియన్స్ అయితే షేర్ చేస్తాను. ఒక కనీసం 210 నుంచి 220 పరుగులు అలా చేయగలిగితే మాత్రం కొంత, అంటే 190 చేసినా సరే 180 నుంచి 185 పైగా ఎంత చేసినా సరే డిఫెండ్ చేసుకునేటువంటి ఛాన్స్ సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే పిచ్ కొంత స్లోగా ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ కంఫర్టబుల్ గా విజయం సాధించాలి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు అని అంటే కనుక 220 వరకు కొడితేనే కొంత డిఫెండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ కి వచ్చేసరికి పిచ్ కొంత నలిగి ఉంటుంది కాబట్టి, కొంత తేమ ఎంత డ్రై అయి ఉంటుంది, కొంత నలిగి ఉంటుంది కాబట్టి దీని వల్ల బంతి టర్న్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. కాబట్టి 200+ పరుగులు అంటే ఆల్మోస్ట్ నిన్నతో పోలిస్తే సో స్కోర్ బాగానే హెవీగానే ఉన్నట్లు పరిస్థితి, అంతే అంటారా? నిన్న స్కోర్ కి సంబంధించి నిన్న పిచ్ కి తప్పని నేను అనుకోను. ఎందుకంటే సిఎస్కే తప్పనే అంటాను నేను. ఎందుకంటే ఆర్ఆర్ మన ఇద్దరం కూడా మాట్లాడుకున్నాం. సిఎస్కే
కి సంబంధించి కనుక మనం చూసుకుంటే వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది. సిఎస్కే ఫస్ట్ 10 ఓవర్స్ లో వాళ్ళు చాలా వరకు కూడా వర్కౌట్ చేసుకుంటే బాగుంటుంది అనేది అయితే నేను చెప్పడం జరిగింది. అయితే నిన్న సిఎస్కే చేసినటువంటి తప్పుల కారణంగా వాళ్ళు కొత్త బంతిని ఎదుర్కొనే విషయంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు వాళ్ళలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఫుట్ వర్క్ విషయంలో కానీ, షార్ట్ పిచ్ బాల్స్ ఆడేటువంటి విషయంలో కానీ, ఫాస్ట్ బౌలింగ్ ని ల్యాండరీ బర్కర్ కానీ, లేదంటే జోఫ్రా ఆర్చర్ కానీ వేస్తున్నటువంటి ఫాస్ట్ బంతులు కానీ, తర్వాత సందీప్ శర్మ, బ్రిజేష్ శర్మ వీళ్ళిద్దరు వేసినటువంటి స్లో బంతుల్ని అంచనా వేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనేది చెప్తాను. ఇక ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే ప్రాబబుల్స్ కి సంబంధించి కనుక నేను ఒకసారి మాట్లాడితే కొంత కీలకంగా చెప్పండి. ముందు పంజాబ్ గురించి మాట్లాడుకుందాం. పంజాబ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ప్రియాంష్ ఆర్యా, ప్రభ్సిమ్రాన్ సింగ్ వీళ్ళిద్దరూ ఉండేటువంటి అంటే ఓపెనింగ్ వీళ్ళిద్దరే చేసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళిద్దరిలో ప్రియాంష్ ఆర్యాది కొంత గాలిబాటం ఆట తీరు, అంటే అతను కొంత పిచ్ అనుకూలంగా ఉంటే ఆడతాడు అనేటువంటి ఫీలింగ్ కూడా కొంత లాస్ట్ ఇయర్ కలిగింది, అంతకు ముందు ఇయర్ కూడా కలిగినట్టుంది. కాబట్టి ఇంకా ఈ మ్యాచ్ కి వచ్చేసరికి అంటే ఈ రోజు మ్యాచ్ లో అతను దాదాపు ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే కాలనీ కూపర్ మూడో స్థానానికి వచ్చేసరికి జాస్ బట్లర్ అంటున్నారు, కాలనీ కూపరే బ్యాటింగ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక 4వ స్థానానికి వచ్చేసరికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అలాగే 5వ స్థానానికి వచ్చేసరికి నెహాల్ వదేరా, అలాగే అటు కీలకమైనటువంటి ప్లేయర్ గా చెప్తున్నటువంటి శశాంక్ సింగ్, అలాగే వీళ్ళకి సంబంధించి మార్కో ఎన్సీని కూడా జట్లో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. హర్షదీప్ కూడా జట్లో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా వాళ్ళు ఎక్కువ ధర కొనుగోలు చేసినటువంటి యుజ్వేందర్ చహల్ కూడా ఈ రోజు జట్లో ఉండేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక అంటే కెప్టెన్స్ రోల్ ఏ విధంగా ఉండే పరిస్థితి ఉండొచ్చు వెంకట్ గారు? అంటే ఉన్నటువంటి ఇద్దరు కెప్టెన్స్ కూడా కీ రోల్ పోషించేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఒకవేళ ఉంటే మాత్రం సో మీ ఒపీనియన్ లో కెప్టెన్స్ రోల్స్ అంటే కెప్టెన్స్ కి అసలు కంపారిజన్ చేయడానికి లేదు. ఎందుకంటే శుభ్మన్ గిల్ ని శ్రేయస్ అయ్యర్ తో మనం కంపేర్ చేయడం, అసలు ఆ స్థాయి ఆడతీరు, ఆ మైండ్ సెట్, అంటే ఒక పట్టుదల అనేది శుభ్మన్ గిల్ లో నాకు ఏ యాంగిల్ లో కూడా కనపడదు. ఏదో అంటే నన్ను ఎవడో కాపాడతాడు అనే ఫీలింగ్ లో ఉంటాడో మరి ఎంతో తెలియదు, కానీ అది అతనిలో ఆ పట్టుదల అనేది నాకు కనపడదు. ఇక శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే మాత్రం అతను చాలా మంచి ప్లేయర్. అంటే అతను ఆట తీరు కానీ, అతను అంటే పట్టుదల, అతనిలో టెక్నిక్ అనేది మన లాస్ట్ ఇయర్ మనం చూస్తే బూమ్రా విషయంలో అతను ఆడినటువంటి బాల్స్ కానీ, ఫాస్ట్ బౌలింగ్ లో ఒకప్పుడు శ్రేయస్ అయ్యర్కి వచ్చేసరికి అతనిలో ఫాస్ట్ బౌలింగ్ ఆడలేడు, అంటే స్వింగ్ అవుతుంటే ఆడలేడు, లేదంటే పిచ్ మీద గడ్డి ఉంటే ఆడలేడు, ఓవర్ బౌన్స్ అవుతుంటే ఆడలేడు, ఇవన్నీ రూమర్స్ ఉండేవి. కానీ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ ఇయర్ తో ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి ఈసారి శ్రేయస్ అయ్యర్ నుంచి కూడా నేను భారీ ఇన్నింగ్స్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రోజు మ్యాచ్ లో కూడా అతని కెప్టెన్సీ పరంగా కానీ, బౌలింగ్ పరంగా కానీ హీఈస్ వండర్ఫుల్ ప్లేయర్ అనే చెప్తాను. అలాగే ఇందాక మిస్ అయింది ఏంటంటే గుజరాత్ టైటాన్స్ కి సంబంధించి ప్లేయింగ్ 11 ఎవరు ఉండకపోతున్నారు అనే దానికి సంబంధించి అయితే ఈ రోజు నాకు తెలిసి అయితే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే సాయి సుదర్శన్ అయితే మంచి ఇన్నింగ్స్ ఆడేటువంటి ఛాన్స్ ఉంది. సాయి సుదర్శన్ గత కొన్ని రోజులుగా రెస్ట్ వచ్చింది కాబట్టి అతను దానికి తోడు ఆ పిచ్ కండిషన్స్ కూడా సాయి సుదర్శన్ ఆడతీరికి సరిపోతాయి. కాబట్టి ఈ రోజు నేను సాయి సుదర్శన్ నుంచి కొంత మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే జాస్ బట్లర్, ఇంగ్లాండ్ కి సంబంధించి వికెట్ కీపర్ జాస్ బట్లర్, అతను మంచి ఇన్నింగ్స్ ఆడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ 4వ స్థానంలో టీమిండియాకి సంబంధించి 7, 8, 9, 10, 11 ఎక్కడ పడితే అక్కడ ఆడిస్తారు అతన్ని. కానీ ఈసారి మాత్రం ఐపీఎల్కి వచ్చేసరికి అతను అవసరమైతే 3 లేదా 4 స్థానాల్లో బ్యాటింగ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా రషీద్ ఖాన్ కూడా జట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ రోజు ఇంకొక కీలక ప్లేయర్ గుజరాత్ కి సంబంధించి షారుఖ్ ఖాన్, అదేవిధంగా రాహుల్ తెవాతియా వీళ్ళిద్దరు కూడా జట్లో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అయితే జాసన్ హోల్డర్ కానీ, కగిసో రబాడా వీళ్ళిద్దరి విషయంలోనే కొంత షెఫిల్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే పిచ్ కనుక కొంత ఆల్రౌండర్ కావాలి, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి అనుకుంటే, ఎందుకంటే పంజాబ్ కి సంబంధించిన దాకా నేను ఒక పేరు మర్చిపోయాను, మార్కస్ స్టోయినిస్ ఆస్ట్రేలియా ఆటగాడు ఆల్రౌండర్ అతన్ని కనుక అంటే అతన్ని పంజాబ్ తీసుకుంటే 90% తీసుకుంటుంది. కాబట్టి ఒకవేళ అతను కనుక అటు అందులో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇటు జాసన్ హోల్డర్ వచ్చేసి గుజరాత్ టైటాన్స్ లో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అదే విధంగా రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ లేదంటే కనుక కొంత మహమ్మద్ సిరాజ్, దాదాపు మహమ్మద్ సిరాజ్ ని ఆడించేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇషాంత్ శర్మకు అంటే సీనియారిటీ కావాలి అనుకుంటే ఆల్రెడీ జాసన్ హోల్డర్ రూపంలో సీనియారిటీ ఉంది, సీనియర్ బౌలర్ ఉన్నాడు, అలాగే మెంటార్ గా ఆశిష్ నెహ్రా ఉన్నాడు. కాబట్టి కొంత ఇషాంత్ శర్మన్ కానీ, మహమ్మద్ సిరాజ్ వీళ్ళిద్దరిలోనే కొంత వెంకట్ గారు ఈ రెండు టీమ్స్ లో బౌలింగ్ పరంగా కొంతవరకు అనుకూలంగా ఏ టీం కు ఉందనుకోవచ్చు? పంజాబ్ బౌలింగ్ బాగుంది. ఎందుకు అని అంటే మార్కో ఎన్సేను, హర్షదీప్ సింగ్ గానీ, యుజ్వేంద్ర చాహల్ గానీ, మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండర్ గానీ,
అలాగే అటు అజ్మతుల్లా ఒమర్ జాయ్ కానీ వీళ్ళందరూ యుజ్వేందర్ చాహల్ కానీ ఒక ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తే కనుక విజయ్ కుమార్ వైశాఖ్ కానీ వీళ్ళందరూ కూడా బౌలింగ్ పరంగా బలంగానే ఉన్నారు. నాకు గుజరాత్ టైటాన్స్ లో ఒక రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిలో కూడా నాకు ఆ స్కిల్ అనేది కనపడట్లేదు. ఒకవేళ ఆ కగీసో రబాడా కనుక ఆడితే మాత్రం ఈజ్ వండర్ఫుల్ బౌలర్. అతను ఇంటర్నేషనల్ బౌలర్. మొన్న టీ20కి సంబంధించి కూడా టీ20 వరల్డ్ కప్ లో కూడా అతను ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి నాకు పంజాబ్ బౌలింగ్ బలంగా కనపడుతుంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోనే బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది. ఓకే, అంటే గిల్ ఆల్మోస్ట్ టీ20 కెరీర్కు ఈ ఐపీఎల్ సీజన్ అనేది ఒక కీ రోల్ పోషిస్తుంది అనుకోవచ్చా? సో అంత ఛాన్స్ ఉంటుందంటారు? ఐపీఎల్ ఆడతాడు. ఓకే, దాదాపుగా ఐపీఎల్ అతను ఆడేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతను ఐపీఎల్ ట్రాక్ రికార్డ్ చూస్తే మాత్రం ఐపీఎల్ లో బాగానే ఆడతాడు. ఒకవేళ ఇంటర్నేషనల్ బౌలర్ ఎవరన్నా అంటే తగిలితే మన బాల్ ఆఫ్ ది సెంచరీ లాగా అవుట్ అయిన తర్వాత బాల్ ఆఫ్ ది సెంచరీ బెన్ స్టోక్స్ ఎలాగైతే బాల్ ఆఫ్ ది సెంచరీ ఎక్స్ప్రెషన్ పెడతాడు అవుట్ అయిన ప్రతిసారి, గిల్ కూడా దాదాపుగా అదే ఎక్స్ప్రెషన్ పెట్టి బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కగీసో రబాడా లాంటి బౌలర్ లేదంటే కొంత మార్కో ఎన్సేన్ కానీ, నాండ్రీ బర్గర్ కానీ, జోఫ్రా ఆర్చర్ కానీ ఇలాంటి వాళ్ళు బౌలింగ్ ఆడితే మాత్రం మనవాడిలో ఉన్నటువంటి టాలెంట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అతను ఈ ఐపీఎల్ సీజన్ కి ఈ రోజు మ్యాచ్ లో కూడా అతను ఆడొచ్చు. కొంత ఆడేటువంటి ఒక హాఫ్ సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడాలి హాఫ్ సెంచరీ చేయొచ్చేమో. ఈ సీజన్ లో ఆడితేనే అతని టీ20 కెరీర్ కి సంబంధించి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అతను ఎంతో కొంత 2 సెంచరీలు ఈ సీజన్ లో అతని నుంచి చూడొచ్చు. తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించి అవసరమైతే వైస్ కెప్టెన్ గా మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ అక్కడ మరి ఏం జరగబోతుంది అనేది మనకి చూడాలి. సో లాస్ట్ సీజన్ లో రన్నర్ అప్ వరకు వెళ్ళింది పంజాబ్. సో ఈ సీజన్ లో సో అంత ఎఫెక్టివ్ గా ఉండే పరిస్థితి ఉండొచ్చా, ఆశించొచ్చా? ఎస్, పంజాబ్ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ రెండు బలంగా ఉన్నాయి. మనం నిన్న ఆర్ఆర్ కి సంబంధించి ఎలాగైతే చూసామో, ఆర్సీబీకి సంబంధించి ఎలాగైతే చూసామో, ఈ రోజు నాకు ముంబై కూడా అంత బలంగా లేదు. పంజాబ్ తో బౌలిస్తే పంజాబ్ జట్టు చాలా బలంగా కనపడుతుంది. కాబట్టి పంజాబ్ నుంచి నేను కనీసం నాకౌట్ సెమీఫైనల్ స్టేజ్ వరకు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నాకౌట్ స్టేజ్ వరకు అయితే నేను వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తాను. శ్రేయస్ అయ్యర్ లో ఆ స్కిల్ అనేది ఉంది. అంటే పంజాబ్ జట్టుని లాస్ట్ ఇయర్ అతను నడిపించిన విధానం కానీ, ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, చాలా జట్లకు స్వేచ్ఛ అనేది లేదు ఐపీఎల్ కి సంబంధించి ఏ జట్టుతో పోల్చినా సరే. కానీ శ్రేయస్ అయ్యర్ కి మాత్రం కంప్లీట్ గా స్వేచ్ఛ ఉంది. కాబట్టి శ్రేయస్ అయ్యర్ పంజాబ్ ని మళ్ళీ అతను అంటే ఆ ఘోర ఓటమిల గతంలో మాదిరిగా ఘోరంగా అయితే పంజాబ్ పరిస్థితి ఉండకపోవచ్చు అనేది. అంటే వెంకట్ గారు ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ప్రీవియస్ మ్యాచ్ లేదా వేరే టీంలతో పోలిస్తే శ్రేయస్ కి ఇచ్చినటువంటి ఆ ఫ్రీడమ్ సంబంధించి శ్రేయస్ అయ్యర్ లో ఉన్నటువంటి టాలెంట్ ను ప్రీతి జంట గుర్తించింది. ఫస్ట్ ఆ విషయం మనం గుర్తించాలి. అంటే ఇప్పుడు అతను అంతకుముందు కేకేఆర్ ఆడినట్టున్నాడు. కేకేఆర్ ఆడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీమిండియా పరిస్థితి ఎలా ఉంది? గంభీర్ కూర్చోమంటే కూర్చోవాలి, గంభీర్ నిలబడమంటే నిలబడాలి. దాదాపుగా నేనైతే అదే చదువుతాను, మీడియాలో కూడా అదే చదువుతాను. కొంత చూసేది కూడా నాకు అలా కనపడుతుంది, ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా. ఇక్కడ ప్రీతి జంటకి సంబంధించిన వరుసగా 10 మ్యాచ్లు ఓడిపోయి 11వ మ్యాచ్ గెలిస్తే ప్రీతి జంట మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. మనం ఎలా ఆడామో ఏంటనే సంగతి పక్కన పెడతాం. 10 మ్యాచ్లు ఫెయిల్ అయినా 11వ మ్యాచ్ బాగా ఆడితే ఖచ్చితంగా ఆమె నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది. ఆ ఎంకరేజ్మెంట్, ఆ మైండ్ సెట్ శ్రేయస్ అయ్యర్కి ఉంటే శ్రేయస్ అయ్యర్ ఇంకా ఫ్రీగా ఆలోచించగలుగుతాడు. ఎందుకంటే అతనికి కొంత యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుంది, కొంత ఎగ్రెషన్ ఉంటుంది. అతను బయట చూపించకపోయినా, అతను అంటే ప్రత్యర్థుల మీద చూపించకపోయినా అతని యాటిట్యూడ్ ఏంటంటే కొంత నేను కష్టపడి పైకి వచ్చాననే ఫీలింగ్ లో ఉంటాడో మరి సంథింగ్ ఏదో తెలియదు. కానీ అతని యాటిట్యూడ్ అయితే గంభీర్ యాటిట్యూడ్ కి ఇతని యాటిట్యూడ్ కి దగ్గర సిమిలారిటీస్ ఉంటాయి. కాబట్టి గంభీర్ అతను ఇష్టపడదు. గంభీర్ అందుకని అతనికి స్వేచ్ఛ కూడా ఎప్పుడు. ఓకే, సో వెంకట్ గారు ప్రీవియస్గా అనేక మ్యాచ్లో డిస్కషన్ చేసాం. బట్ ఇప్పుడు ఈ రోజు జరగబోతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి 2 క్వశ్చన్స్. ఒకటి, ఈరోజు స్కోర్ ఎంత ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి 2 టీమ్స్తో? అంటే గుజరాత్ పంజాబ్లో ఎవరు విన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? 190కి పైగా స్కోర్ ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకనంటే రెండు జట్లు నిన్నట్లాగా సిఎస్కే అంత బలహీనంగా అయితే రెండు జట్లు లేవని నేను అనుకుంటాను. కాబట్టి మంచి స్కోర్ 190కి పైగానే మంచి స్కోర్ అయితే నమోదయ్యేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది. అలాగే నాకైతే పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది అనేటువంటి ఫీలింగ్ ఉంది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ దట్టు వాళ్ళు బలంగా ఉన్నారు. హోమ్ గ్రౌండ్ సంగతి పక్కన పెడితే వాళ్ళు బౌలింగ్ యూనిట్ కానీ బ్యాటింగ్ యూనిట్ కానీ పంజాబ్ బలంగా కనపడుతుంది. కాబట్టి ఈ రోజు నాకు పంజాబ్ మీదే ఉంది. ఓకే, గుజరాత్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి? శుభ్మన్ గిల్. ఓకే, శుభ్మన్ గిల్లే గుజరాత్ మైనస్. అలాగే కొంత అటు వాళ్ళకి సంబంధించి చూసుకుంటే ఆశిష్ నెహ్రా కొంత బలమే, కానీ శుభ్మన్ గిల్లే వాళ్ళకి ప్రధాన మైనస్ గా చెప్తాను. ఎందుకంటే అతను ఇప్పుడు బౌలింగ్ యూనిట్ కి సంబంధించి అతను తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ప్రసిద్ధ్ కృష్ణన్ పక్కన పెట్టి అతని స్థానంలో కనుక కగిసో రబాడాను ఆడిస్తే, ఎందుకంటే జోసన్ హోల్డర్ ఆల్రౌండర్ గా ఉన్నప్పుడు
ఒకవేళ జర్సన్ హోల్డర్ ని తీసుకొని ప్రసిద్ధ కృష్ణన్ పక్కన పెట్టి అతను ఆడిస్తే అతను గొప్ప కెప్టెన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కానీ ప్రసిద్ధ కృష్ణన్ పక్కన పెట్టినంత కాలం, అంటే కొన్ని కీలక మ్యాచ్లో ఈ ఫేవరెటిజం పక్కన పెట్టినంత కాలం అతన్ని పక్కన పెట్టరు, అతను కొంతమందిని పక్కన పెట్టరు. కాబట్టి శుభ్మన్ గిల్లే నాకు గుజరాత్ కి 2 జట్లలో గుజరాత్ కి మైనస్ కి శుభ్మన్ గిల్లే కనబడతాడు. అంటే మీరు ఎలాగో గుజరాత్లో కొంతవరకు కనబడుతున్నారు, అంటే పంజాబ్లో ఎక్కడ లూప్ హోల్ ఎక్కడ వీక్ లేదంటారు మరి? పంజాబ్ మిడిల్ ఆర్డర్ లో నాకు కొంత వీక్నెస్ కనపడుతుంది. అంటే శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు కాబట్టి నాకు అంత బలమైనటువంటి వీక్నెస్ గా నేను అది చెప్పుకోను. కానీ శుభ్మన్ గిల్ దీనికి సంబంధించి అంటే శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా పంజాబ్ ని మిడిల్ ఆర్డర్ కాపాడేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. అలాగే వాళ్ళకి టాప్ ఆర్డర్ లో ప్రభ్ సింగ్ ఉన్నాడు. అదే విధంగా కొంత బౌలింగ్ యూనిట్ కి సంబంధించి కూడా వాళ్ళకి మంచి బౌలర్లు ఉన్నారు. మార్క్ హెన్సేన్ కానీ వీళ్ళందరూ కూడా, అంటే ఒకవేళ టాప్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఆడటానికి మార్క్ హెన్సేన్ ఉన్నాడు. కాబట్టి దీనికి సంబంధించి నాకు ఎక్కడ కూడా వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా నాకు ఎక్కడ బలహీనంగా కనపడట్లా. మరి ఆ విజయ్ కుమార్ వైశాఖ్ ఒకటే కొంత ఫెయిల్ అయినట్టు కనిపించింది అప్పుడు ఆర్సీబీలో ఆడినప్పుడు. అప్పుడు గతంలో ఆర్సీబీకి ఆడేవాడు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కొంత నాకు అంటే వీళ్ళ గుజరాత్ కి సంబంధించి నేను 50% లోపాలు చూస్తే నాకు ఇక్కడ 10 నుంచి 15% కనపడుతుంది అనేది అయితే నేను చెప్పగలుగుతాను పంజాబ్ లో. ఓకే, అంటే ఆల్మోస్ట్ చూసుకుంటే సో ప్రీవియస్ మ్యాచ్లో ఏదైతే జరిగినో లేదా జట్లు జరిగినో, సో ఈ రోజు జరగబోతున్నటువంటి జట్లకు సంబంధించి సో స్కోర్ మీరు ఆల్మోస్ట్ 190+ అంటున్నారు. సో ఉండేటువంటి పరిస్థితి ఉందంటారా? టాప్ 6లో ఈ 2 జట్లలో ఏ జట్టు ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? పంజాబ్ అయితే టాప్ 6 లో ఉండేటువంటి ఛాన్స్ అయితే 100% కనపడుతుంది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆడుతున్నారు కాబట్టి కంపల్సరీగా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఈ రోజు నాకు తెలిసి ఒకవేళ పంజాబ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం వాళ్ళు 230 దాకా స్కోర్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సెకండ్ బ్యాటింగ్ ఒకవేళ చేస్తే మాత్రం వాళ్ళు ఒకవేళ గుజరాత్ కనుక 180 నుంచి 200 పరుగులు చేస్తే వీళ్ళు 17-18 ఓవర్లోనే చేజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ వెంకట్ గారు, మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఓవరాల్గా మాత్రం ఇవాళ గుజరాత్ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య మాత్రం మ్యాచ్ జరగబోతుంది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో అత్యంత బలంగా కనబడుతుంది పంజాబ్ జట్. అయితే భీకర ఫామ్లో కూడా శ్రేయస్ అయ్యర్ సేన కనబడుతుంది. గత ఏడాది రన్నరప్గా నిలిచింది పంజాబ్. అయితే గిల్ నాయకత్వంలో ఆడబోతుంది గుజరాత్ జట్టు. సూపర్ ఫామ్లో సాయి సుదర్శన్తో పాటుగా జాస్ బట్లర్, ఫిలిప్స్ కనబడుతున్నారు. అయితే గుజరాత్ను కరవలి పెడుతున్నారు గిల్ ఫామ్. ప్రధానంగా గిల్ T20 కెరీర్కు కీలకంగా మారబోతుంది ఈ IPL సీజన్. సిరాజ్తో పాటుగా ఇషాంత్, ప్రసిద్ధ కృష్ణ గుజరాత్ బౌలింగ్ బాధ్యతలు కూడా అప్పగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బౌలింగ్లో బలంగా పంజాబ్ కింగ్స్ కనబడుతుంది. సో సత్తా చాటేందుకు కూడా ఆల్మోస్ట్ సిద్ధమవుతున్నారు హర్షదీప్ సింగ్, అదేవిధంగా మార్కో. ఓవరాల్గా మాత్రం ఈ రోజు జరగబోతున్నటువంటి మ్యాచ్ పైన మాత్రం సో భిన్నాభిప్రాయాలు అనేటువంటి విషయం పక్కన పెడితే పంజాబ్ వైపు మాత్రం సో ఎనలిస్టులు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పంజాబ్ లాస్ట్ టైం రన్నరప్గా నిలిచింది కాబట్టి ఈసారి విన్ వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితులు ఉందా, అది ఈ రోజు జరగబోతున్నటువంటి మ్యాచ్తోనే స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు కెప్టెన్సీల్లో బలాబలాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అట్ ద సేమ్ టైం వెదర్ ఏ టీంకి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో పిచ్ ప్రభావం ఏ టీం పైన ఎక్కువగా పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మొదటి 2 IPL మ్యాచ్ల కన్నా 3వ మ్యాచ్లో కొంతవరకు స్కోర్ తగ్గింది. సో ఈ రోజు జరగబోతున్నటువంటి మ్యాచ్లో సో లాస్ట్ 3 మ్యాచెస్ కన్నా స్కోర్ ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ కనబడుతుంది. ఈ అన్ని ప్రశ్నలకు ఈ రోజు సాయంత్రం అయితే సమాధానం కనబడుతుంది.